ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా విజయవాడతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లను వరద ముంచేసింది. అయితే ఈ వరద ప్రభావిత ప్రాంతంలో కరెంటు బిల్లుల వ్యవహారంపై కాస్త కన్‌ఫ్యూజన్ ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో తీయాల్సిన కరెంటు బిల్లులు ప్రక్రియను ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడక్కడ మినహాయింపు ఉన్నాయి. కానీ మిగిలిన ప్రాంతాల్లో కరెంటు బిల్లులకు సంబంధించిన రీడింగ్ తీసుకోలేకపోయారు. కొన్ని ప్రాంతాలు ఇప్పటికే వరదల్లో ఉండడంతో రీడింగ్ తీసే పరిస్థితి లేదు. అందుకే ఈ నెల కరెంటు బిల్లులకు సంబంధించి సగటు యూనిట్ తీసుకుని లెక్కించినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బిల్లులు జారీ అయినా సరే వినియోగదారులు చెల్లించకపోతే ఈ నెల వరకు కనెక్షన్ తొలగించుంటానని తెలుపుతున్నారు. అంతేకాదు ఈ నెల పెండింగ్ లో ఉన్న బిల్లును వచ్చే నెలలో చెల్లించే వెసులుబాటును కల్పించారు అధికారులు. ఈ నిర్ణయంతో వరద ప్రాంతాల్లోని విద్యుత్ వినియోగదారులకు కాస్త అంటే కాస్త ఉపశమనం లభిస్తుందని తెలుపుతున్నారు. మరోవైపు విద్యుత్ ఉద్యోగులు విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచారు. ఈ మేరకు వారు ఒక రోజు జీతం అంటే 10,60,60,00,000 రూపాయల డబ్బుని సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు. మంత్రి గోటిపాటి రవికుమార్ నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగులు జేఏసీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్ అందజేశారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో విద్యుత్ ఉద్యోగులు సహాయ చర్యలు అందించడంతో పాటు వారికి బాధితులకు ఆర్థిక సహాయము అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గోటిపాటి రవికుమార్ ప్రశంసించారు.